accessible to all. Yes, Palika ji. Now the stage is yours and you can take the session. Hare Krishna. Hare Krishna, everybody. This is Palika Pavni Devidasi. So here I'm very happy to see you all on this Zoom session. We are supposed to be very traditional. We are basically from Bharatbhumi, the place where all the literatures and the spirituality takes birth. So here I'm very happy to be the part of this session today. So before starting the session, I would like to ask each and every participant, whoever is interested, can just put up a small answer for the question that I put now. So what is your thinking, or what is your thought process about spirituality? Anybody attending the session can just unmute and answer your questions. I request all participants to unmute yourself and you can speak. If you are not able to speak in English, you can speak in Telugu. I will translate on behalf of you. I know Telugu. I speak Telugu, so not an issue. I can understand Telugu. Yeah. Okay. I see so many participants. Yes. Around 8 participants in the session. Kindly please unmute and answer the question. Yeah, Ratna Kumari madam. Yes, please speak. అండి చెప్పండి. అది తెలుగు అయితేనే మాకు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నామండి. అవునండి. సో నేను తెలుగులోనే తీసుకోవచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇఫ్ పార్టిసిపెంట్స్ డిమాండ్ చేస్తే తెలుగులోనే అంటే నేను తెలుగులోనే తీసుకుంటాను. తెలుగు అయితే మాకు ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది. అవునండి. ఓకే, సరే సరే. సో ప్రశ్న Palika ji, you can mix the language also, like few words if you are not getting in Telugu, you can tell in English, like that you can mix the language and you can take. Okay, thank you sir, thank you. సో నేను అడిగిన ప్రశ్న భక్తి లేదా సాంప్రదాయం అన్నది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది సాధారణంగా చెప్పాలి అంటే. సో దాని గురించి మీ అభిప్రాయాలు ఏంటి? అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం గురించి మీ అభిప్రాయాలు ఏంటి? అంటే స్పిరిచువల్ భక్తి మార్గంలో వెళ్ళాలి, కర్మ మార్గము ఉన్నాయి కదా, రాజమార్గము అని, దాని గురించి అడుగుతున్నా. అవునండి. నేను అడుగుతుండేది ఇన్ అండ్ వెరీ జనరల్, చాలా జనరల్ గా ఆధ్యాత్మికత గురించి మీకేం తెలుసు? సో అది ఎలా మనకు సహాయపడచ్చు ఒక మనకి ఒక మంచి మార్గంలో, ధర్మ మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది అని. ఓకే, థ్యాంక్ యూ రత్న గారు. అండ్ ఐ సీ వన్ ఆన్సర్ ఫ్రమ్ శైలజ గారు. శైలజ గారు ఏమంటుందంటే అలజడి లేకుండా ఉండడమే ఆధ్యాత్మికత. దట్ ఈస్ వాట్ శైలజ గారు ఈస్ టెల్లింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్ శైలజ మాతాజీ. ఇంకా దయచేసి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి, బికాజ్ మీ అభిప్రాయాలు కూడా తెలవాలి. మీరు ఆధ్యాత్మికత గురించి ఏం తెలుసుకుంటున్నారు, సో మీ మెంటాలిటీ ఏంటి, మీ థాట్స్ ఏంటి, అట్లీస్ట్ మాకు కొద్దిగా క్లియర్గా అర్థం అవుతాయి. సో మేము మీ డౌట్స్ని ఇంకా లైక్ క్లియర్ చేసి సో ఈ పాత్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఆన్సర్. థ్యాంక్ యూ, అట్లీస్ట్ ఇద్దరైనా ఆన్సర్ చేశారు. సో ఆధ్యాత్మిక అన్నది మనం అనుకున్నట్టు చాలా ట్రెడిషనల్ కాలం వాళ్ళు చేసేది లేదా వృద్ధులు చేసే కార్యం కాదు. సో
సో ఇది అందరికీ ఉండే బ్యాడ్ లేదా మిస్‌కాన్సెప్షన్. ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు సరే ఈ ఆధ్యాత్మిక అనేది యూనో ఆహ్, ముసలోళ్ళయ్యాక చేయాలి. ముందే ఇప్పుడే చెయ్యొద్దు. సో వయసులో ఉన్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్‌ని. సో మనం ఏం కావాలో అది చేసుకోవచ్చు అని సాధారణంగా జనాలు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలి అంటే శాస్త్రాలు తెలుపుతాయి ఆధ్యాత్మిక అన్నది కౌమార కౌమారేత్ ఆచరే ప్రజ్ఞం. అంటే ఒక జీవి ఎప్పుడు ఈ భౌతిక జగత్తులో జీవిస్తుందో, అంటే జన్మని తీసుకుంటుందో, ఆ క్షణమే వాళ్ళు భగవంతుడి గురించి, భక్తి గురించి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి అది ఆలోచించాలి. సో, ఇక్కడ ఒక మంచి ఉదాహరణ శ్రీమద్ భాగవతంలో అనుకుంటా మీకందరికీ భాగవతం తెలుసు. సో, భాగవతంలో ముఖ్యంగా మనం చూస్తాము ప్రహ్లాద మహారాజా. ఎవరి కోసం స్వయం నరసింహ భగవానుడు వచ్చి ఆవిర్భవించారు. సో, ఆ ప్రహ్లాద మహారాజా చెప్తున్నాడు, మనము చిన్నప్పుడే అంటే ఒక జీవి ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకున్న తక్షణమే అది భగవంతుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. సో, ఇది శాస్త్రం తెలుపుతుంది. కానీ మనమందరం అనుకుంటున్నాము, లేదు మన లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యేటప్పటికి మనం దేవుడా అనంటే అప్పుడు మనల్ని భగవంతుడు ముక్తి ఇస్తాడు అనని. బట్ అది భగవంతుడు మనకు అలా ముక్తినివ్వడండి. సో, మన పాపాలు పోయే వరకు ముక్తినివ్వడు. సో, అందుకే మనం మానవులు పుట్టిన తక్షణమే వాళ్ళు ఈ బెస్ట్ ఛాన్స్‌ని అవలంబించుకోవాలి అని అంటారు. సో, ఇలా నేను చూస్తున్నాను మీ అందరికీ చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, హూఎవర్ హావ్ జాయిన్డ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. మీ అందరికి ఏదో చిన్న ఉత్సాహం తెలుసుకోవాలి భగవద్గీతలో ఏముంది, భాగవతంలో ఏముంది. ఐ యామ్ వెరీ హ్యాపీ. మీ అందరిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. బికాజ్ సాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన కాదు. సో, నాట్ ఎవ్రీబడీ విల్ గెట్ దిస్ థాట్. సో, మనందరికీ ఆ థాట్ వచ్చింది అంటే we are supposed to be understood that we are intelligent. సో ఇది స్వయం భగవంతుడే చెప్తున్నాడు. మనకు మనం క్రెడిట్ ఇయ్యట్లేదు. సో స్వయం భగవంతుడే చెప్తున్నాడు. ఇది ఎలాంటి వాళ్ళైతే చేస్తారు, ఎవరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఉంటారు. కేవలం వాళ్ళు మాత్రమే భక్తి అన్న మార్గాన్ని స్వీకరిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఇప్పుడు మనము మన డిస్కషన్ మొదలు పెడదాము. ఇప్పటి వరకు నేను జనరల్ గా మాట్లాడాను. సో బిఫోర్ స్టార్టింగ్ భగవద్గీత నేను మీ అందరికీ అడగాలనుకుంటున్నాను, మీరు భగవద్గీతని ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు? ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ భగవద్గీత మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదా జస్ట్ చాప్టర్ కన్క్లూజన్ కావాలా? లేదా ఎవ్రీ శ్లోక ఎక్స్ప్లెనేషన్ కావాలా? లేదా కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, భగవద్గీతలో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారా? భగవద్గీతలో అన్ని ఒక్కొక్క శ్లోకానికి అర్థము అలా కాకపోయినా, ఎందుకంటే అలా అంటే అది మొత్తం భగవద్గీత మొత్తం చెప్పడానికి అవుతుందో లేదో, అందుకని మెయిన్ మాకు ఇంపార్టెంట్, మాకు కూడా నేర్చుకోవడానికి మంచిగా ఉండి మాకు తెలుసుకోవడానికి దాంట్లో మేము తెలుసుకోవాలి, వీళ్ళు కంపల్సరీ ఇవి తెలుసుకోవాలి అందరూ జనరల్ గా అలా అనుకున్నవి మీరు చెప్తే దాన్ని మేము కొంచెం మననం చేసుకోవడానికి కూడా మాకు చాలా బాగుంటుందండి. ఓకే ఓకే శ్రీకాంత్ సార్ మీరేమంటారండి? ఎస్ అంటే అదే రత్నకుమారి మేడం చెప్పినట్టు లైక్ ద శ్లోకాస్ విచ్ ఆర్ ఫేమస్ అండ్ వెరీ వెల్ నోన్ and the slokas where we get the every sloka will get the knowledge. It is not like that, like which is it is useful for our daily core, maybe as a samsari or this thing. So those slokas you can pick from the chapter wise and you can tell అలా చెప్పచ్చు నా అభిప్రాయం. సో మిగతా వాళ్ళు కూడా అభిప్రాయం చెప్పచ్చు. సో how they want to learn, because it is a golden opportunity that we have persons who have come from ISKCON
రాయచూరు రిప్రజెంటింగ్ ఇస్కాన్ రాయచూరు. సో ఇక ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో మీకు ఏం కావాలో అన్నది మీరు నోరుప్పి అడగాలన్నమాట. సైలెంట్ గా ఉంటే కనుక దొరకపడదు, మేడం చెప్పదు. ఇఫ్ యు ఆర్ సైలెంట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సో మీరు దయచేసి వెరీ సింపుల్. స్టూడెంట్ అడిగితేనే టీచర్ చెప్పేస్తారు, టీచర్ చెప్తారు, లేకపోతే స్టూడెంట్ అడిగిపోతే ఇవ్వదు. She'll not give it. సో ఇక్కడ నేను చూస్తున్నాను ఆర్ విజయ్ గారు, శ్రీకాంత్ అది మీరే అనుకుంటా, శైలజ గారు, కొండారెడ్డి గారు. సో దయచేసి మీ వీడియోస్ ని ఆన్ చేయండి, అట్లీస్ట్ మేము తెలుసుకుంటాం మీరు కూర్చొని వింటున్నారు అని. సో ఇట్స్ క్వైట్ వెరీ సింపుల్. మనం మన వీడియోస్ ని ఆఫ్ చేసుకొని ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి తెలీదు వెదర్ ఇంకో పర్సన్ వింటున్నారా వినట్లేదా, ఊరికే ఆన్ చేసి పక్కన పెట్టేశారా. సో ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాస్ కి లాగిన్ అవుతారు, కెమెరా ఆఫ్ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి ఊరికి కూర్చుంటారు. సో ఇన్ భగవద్గీత ఐ డోంట్ వాంట్ సచ్ స్టూడెంట్స్. సో మాకు ఎలాంటి స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ భగవద్గీతకి అంటే ముందు కూర్చుని వినాలి, అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. అలా యాక్టివ్ గా ఉండడంతో నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది. సో నాకు ఉన్న నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను, సో మీకు ఉన్న నాలెడ్జ్ మీరు షేర్ చేస్తారు. సో ఇట్స్ లైక్ దట్. సో ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకుంటాం. ఇఫ్ నాట్ చాలా డిఫికల్ట్. మీరు జస్ట్ మ్యూట్ గా ఉంటే నేను ఊరికే కథలాగా చెప్పేస్తాను, ఐల్ సే హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ వి విల్ ఎండ్ ద మీటింగ్. అలా కావద్దు. యూ షుడ్ బి లైక్ యాక్టివ్ గా ఉండాలి. ఐ హోప్ మీరందరూ విన్నారనుకుంటున్నాను. విన్నాం, చాలా బాగుంది మీరు చెప్పింది. ఎందుకంటే మా నాలెడ్జ్ కూడా షేర్ చేసే అవకాశం దొరకడం అనేది అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మాలో ఎంత డెప్త్ ఉన్నది తెలుస్తుంది కదా, మేము అడిగే ప్రశ్నను బట్టి తెలుస్తుంది. రైట్ రైట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పార్టిసిపెంట్ టు స్విచ్ ఆన్ దేర్ వీడియోస్. ఈ వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. కొన్ని క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా పర్వాలేదు, కనీసం మీ ముఖ దర్శనం మీరు చూపిస్తే కనుక I'll be very happy to see you all. See your face. Yeah, Manikyam ji has just Manikyam sir. Manikyam sir has. Thank Yes. you for Yes, Manikyam garu, thank you. ఒక్క మూమెంట్ అండి. Yeah. ఓకే, వి విల్ నాట్ వేస్ట్ టైం వేస్ట్ చేయొద్దు. సో ఇక్కడ మనం చూస్తాము దిస్ ఇస్ భగవద్గీత. సో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో సాధారణంగా ప్రతి ఒక్క భగవద్గీత ఇస్కాన్ లో ప్రింట్ అయినది. సో దానిపైన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అని అంటే భగవంతుడు ఎలాగైతే పలికాడో శుద్ధ రూపంగా మన వరకు అలాగే వస్తుంది అని అర్థం. అంటే పరంపర ద్వారా అది మన వరకు జ్ఞానం వస్తుంది. సో మనం ఎలాంటి భగవద్గీతాన్ని చూస్ చేయాలి? భగవద్గీత అంటున్నాం, రైట్, బట్ మనకి దానిలో టైప్స్ కూడా తెలిసి ఉండాలి. సో ఎవరు రాసినది, ఎక్కడ రాసింది, ఒకవేళ రాసిన వ్యక్తికి భగవంతుడి సంపూర్ణ జ్ఞానం ఉందా, ఆయన నిజంగా ఒక సాక్షాత్కారం పొందిన వ్యక్తిన, ఎవరైతే భగవద్గీత ఇప్పుడు చెప్తున్నారు మన కోసం రాశారు,
సో ఆయన నిజంగా పరిపూర్ణ సత్యాన్ని తెలుసుకున్నారా? సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో ఊరికే మనకి ఏదో భగవద్గీత దొరికిందండి తీసేసుకుంటాము లేదు. సో సాధారణంగా మనం చూస్తాము, మనం వేరే బుక్స్ ఏదైనా స్టడీ మెటీరియల్ అయినా కానీ మనం అది అప్రూవ్డ్ ఉన్నప్పటికే మనం దాన్ని తీసుకుంటాం. అది మన మటీరియల్ స్టడీసే కానీ లైక్ సైన్స్, మ్యాథ్స్, విచ్ ఎవర్ సబ్జెక్ట్. ఆ అన్ని సబ్జెక్ట్స్ కి మనం ముఖ్యంగా ఏం చూస్తాము, అది ఆథరైజ్డ్ బుక్. నిజంగా ఆథరైజ్డ్ అయితే సో అక్కడ ఎలాగైతే డిస్క్రిప్షన్ ఇచ్చిందో సో మేబీ మనకు అలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్. సో అలా మనం దాన్ని ఒక గ్రంథాన్ని మనం దాన్ని స్వీకరిస్తాం. సో మనకి ఆథర్ ఎవరు తెలిసి ఉండాలి. స్పిరిచువల్ బుక్స్ సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు రాసిన బుక్స్ ని తీసుకోవద్దు. బికాస్ దేర్ ఆర్ ఫ్యూ బుక్స్, అంటే నేను తప్పు చూపించట్లేదు, బట్ నేను సాధారణంగా చెప్తున్నాను. కొందరు రైటింగ్ లో చాలా ఇంట్రెస్టెడ్ ఉంటారు. సో దే గెట్ సమ్ స్పిరిచువల్ టాపిక్, ఏదో స్పిరిచువల్ టాపిక్ వాళ్ళ బ్రెయిన్ లో వచ్చినప్పటికీ వాళ్ళ అనుభవాలు లేదా వాళ్ళకి అనిపించింది, మనసుకి ఏది వస్తుంది అది రాసేస్తారు. ఆ రాసిన దాన్ని ఒకవేళ అది శాస్త్రానికి అనుగుణంగా కాకపోయినా ఆ వ్యక్తి రాశాడు కాబట్టి దాన్ని పాటించడం మొదలు పెడతారు. సో ఇలా అవ్వడం వల్ల ఒక వ్యక్తి తను చేసిన ఒక్క తప్పుకి తను రాసిన బుక్ ఎవరైతే చదువుతారో ఆ చదివిన ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని తప్పుదారిన తీసుకెళ్తారు. సో అలా కాకుండా మనం ఏం చేయాలి, అది బుక్ ఆథరైజ్డ్ ఉందా లేదా దాన్ని ఫస్ట్ గా చెక్ చేసుకోవాలి. సో ఇట్ ఇస్ ప్రైమరీ. సో ఇప్పుడు మేము ఇస్కాన్ యొక్క భగవద్గీతనే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము అంటే, ఇది ఒక సంస్థ నుంచి వస్తుంది అని ఆ గ్రంథాన్ని మేము పాపులర్ చేయట్లేదు. బట్ రాసిన ఆ వ్యక్తి చాలా చాలా శుద్ధ భక్తుడు. ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇక్కడ ఈ ఇస్కాన్ ని స్థాపించిన వ్యక్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అతి శ్రేష్టమైన భక్తుడు. మరియు తను భగవంతుణ్ణి సాక్షాత్కారం పొంది తను చాలా గ్రంథాలను రాశారు. సో నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా శ్రీల ప్రభుపాద్ చాలా మంచి డివోటీ అని ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, వాళ్ళ లైఫ్ హిస్టరీ చూస్తే, ప్రభుపాద్ యొక్క లైఫ్ హిస్టరీ చూస్తే తనకి వచ్చిన ప్రాబ్లమ్స్ 1-2 కాదు. అండ్ 70 years ఏజ్ లో వీసా లేకుండా ఏం లేకుండా పాశ్చాత్య దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి ఎవరికి ముక్కు మొహం తెలియని జాగా వాళ్ళు వెళ్ళినది. అండ్ జతకి అక్కడ ఎవ్వరూ ఏ వ్యక్తి తెలీదు, వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. ఇంగ్లీష్ ప్రభుపాద్ చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారు. సో అలా తనకి లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. సో అంత ఆ ఒక్క కాన్ఫిడెన్స్ తో, మరియు వాళ్ళ గురుగారు తనకు అన్నారనమాట, యు నో ఇంగ్లీష్, సో నీకు ఇంగ్లీష్ వచ్చు, నువ్వు వెళ్ళి పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేయి, జతకి గ్రంథాలని రచించు, ఆ గ్రంథాలని అందరికీ పబ్లిష్ చేయి అని వాళ్ళ గురుగారు వాళ్ళకు ఇచ్చిన ఒక్క ఆదేశాన్ని వాళ్ళు మనసులో దృఢంగా పెట్టుకొని తను వెళ్ళారనమాట పాశ్చాత్య దేశానికి. అక్కడికి వెళ్ళి తను ప్రచారం చేసి ఈ ఇస్కాన్ అన్న సంస్థాన్ని తను స్థాపించారు. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇంత పెద్ద సంస్థని ఇప్పటికి ఆయన లేకుండా కూడా తన యొక్క శిష్యులు చాలా శుద్ధ రూపంగా, మరియు ప్రభుపాద్ ఎలాగైతే నాలెడ్జ్ ఇచ్చారో దానిలో ఎలాంటి స్పెక్యులేషన్స్ లేకుండా యథారూపంగా మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ డివోటీస్ యొక్క ప్యూరిటీ చూస్తేనే వాళ్ళ గురువు గారు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవచ్చు. సో అలా శ్రీల ప్రభుపాద్ చాలా శ్రేష్టమైన భక్తుడు. ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అన్నది పొందారు. సో మనం ఒకవేళ మీకు ప్రభుపాద్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు ఇంటర్నెట్ లో లాగిన్ కావచ్చు. యూ కెన్ సర్చ్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్
తన లైఫ్ హిస్టరీ అట్లీస్ట్ ఒక 5-6 పేజెస్ ఉంటుంది. యూ కెన్ స్టడీ. సో మీరు ఆ పేజ్ ని చదవచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్. తన లైఫ్ చాలా మోటివేటింగ్. ప్రతి ఒక్కరికి మేబీ యంగ్ అని లేదు, ఓల్డ్ పీపుల్ అని కాదు. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఎంకరేజింగ్, మోటివేటింగ్ లైఫ్ శ్రీల ప్రభుపాద్. సో అలాంటి శుద్ధ భక్తుడు తను శ్రీమద్ భగవద్గీత అని మనకిచ్చారు. సో భగవద్గీత యథారూపం అని ఆయన రచించారు. సో రచించిన ఆ భగవద్గీతాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అఫ్ కోర్స్ లెట్ us try to understand. 1 minute. సో నెక్స్ట్ క్వశ్చన్, భగవద్గీత అంటే ఏంటి? మనందరికీ ప్రశ్న ఉండొచ్చు, లేదా కొంచెం క్లారిఫికేషన్ లేకుండొచ్చు. వాట్ ఈస్ భగవద్గీత? సో భగవద్గీత అని అంటే భగవత్ అంటే భగవంతుడు, గీత అంటే తను పాడిన పాట. సో భగవంతుడు పాడిన పాట ఈ భగవద్గీత. దీన్ని సంక్షిప్తంగా చెప్పాలి అంటే భగవద్గీత అన్నది భగవంతుడు అర్జునుడికి ఇచ్చిన ఒక బోధన. యుద్ధ భూమిలో తన మనసు దృఢంగా లేకపోవడంతో యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని నిశ్చయించినప్పుడు భగవంతుడు తనకి ధైర్యాన్ని నింపడానికి ఈ భగవద్గీతాన్ని తనకి చెప్తారు. సో భగవంతుడు అర్జునుడికి మాత్రమే కాదు ఈ భగవద్గీత ఇచ్చింది, సమస్త సృష్టికి ఈ భగవద్గీతాన్ని వాళ్ళు ఇచ్చారు. సో భగవద్గీతలో ముఖ్యంగా 18 చాప్టర్స్, 18 అధ్యాయులు అండ్ 700 శ్లోకస్, 700 శ్లోకాలు ఉన్నాయి. సో మనం అనుకున్నట్టు అందులో టోటలీ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్. ఈరోజు మీరు అడిగినట్టు శ్లోకాస్ వెరీ షార్ట్ లో నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ శ్లోకాస్ నేర్చుకోవాలి అంటే there are totally 108 శ్లోకాస్. శ్రీల ప్రభుపాద్ ఈ 108 శ్లోకాస్ ని ప్రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 108 శ్లోకాస్ తెలిసి ఉండాలి, దాని యొక్క అర్థం తెలుసుకుని ఉండాలి అని. సో ఈ భగవద్గీత అన్నది మనకి ఇక్కడి వరకు ఎలా వచ్చింది, మన వరకు ఎలా వచ్చింది అంటే భగవద్గీత అని భగవంతుడు అర్జునుడికి ఫస్ట్ టైం చెప్పట్లేదు. ఇంతకంటే ముందు భగవంతుడు సూర్య భగవానుడు వివస్వాన్కి జ్ఞానాన్ని ఇచ్చాడు. సో వివస్వాన్ నుంచి మను, ఇక్ష్వాకు, సో అలా అది కంటిన్యూస్ గా ఆ నాలెడ్జ్ ఒకరి నుంచి ఇప్పుడు మన వరకు చేరింది. సో ఇలా ఇది ఒక పరంపర లైన్, డిసైప్లిక్ సక్సెషన్ లో వస్తుంది. సో ఈ జ్ఞానం చాలా ముఖ్యమైనది, ప్రతి ఒక్క మానవుడికి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం మొదటి అధ్యాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. No questions? Thank you very much. శ్రీకాంత్ గారు, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే చాలా మంది అంటుంటారు, అంటే దేర్ ఆర్ మోర్ శ్లోకాస్ దెన్ 700 కంటే ఎక్కువ ఉంటాయి, బట్ వీఆర్ ఏబుల్ టు ప్రిజర్వ్ ఓన్లీ 700 అని అంటూ ఉంటారు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేసి. I do not know, but I heard somewhere, I just wanted to confirm. Yes. భగవద్గీతలో ముఖ్యంగా చెప్పాలి అంటే 700 శ్లోకాలే ఉన్నాయి. కానీ ఈ శ్లోకాలకి ఏమంటారు, టీకాలు రాసి ఉన్నారు. సో ఆచార్యుల వాళ్ళు దానికి ఇంకా డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. ఒక శ్లోకాకి, ఎవ్రీ శ్లోకాకి దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంది, అది కూడా సంస్కృతంలో ఉంది. సో అది అలా శ్లోక ఫామ్ లో ఉంది. సో అలా శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి అని అంటారు.
బట్ సాధారణంగా భగవంతుడు పలికినది 800 శ్లోకాస్ అర్జునుడికి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఎవ్రీ శ్లోకాకి మధ్యలో ఒక కనెక్షన్ ని కూడా మన ఆచార్యుల వారు సాంస్క్రిట్ లో రాశారు. సో అలా దెర్ ఆర్ మోర్ శ్లోకాస్. వీ క్యాన్ లెర్న్ దెమ్ ఓన్లీ ఇన్ ద పర్పట్. అంటే ఇప్పుడుండే భగవద్గీతలో మనం డైరెక్ట్ గా పర్పట్ లోనే శిల ప్రభుపాద్ దాన్ని డిస్క్రైబ్ చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్. అంటే ఇది ఇప్పుడు అంటే సంజయ్ ఎన్ని శ్లోకాలు చెప్పారు, అలాగే అర్జున్ ఎన్ని శ్లోకాలు చెప్పారు, అలా కెన్ యూ గివ్ మీ ది ఐ మీన్ డిస్టింక్షన్ ఆఫ్ దట్ కైండ్? అంటే అవుట్ ఆఫ్ 700 శ్లోకాస్ లో ఎన్ని శ్లోకాస్ కృష్ణ వారు చెప్పగలిగారు అంటే చెప్పారు? మిగతా కొంతమంది ఏమో మళ్ళీ ధృతరాష్ట్రుడు కూడా ఒకటే శ్లోకం చెప్పారు, అలాగే సంజయ్ కొన్ని శ్లోకాలు 16 18 చెప్పారు. అలా అది నాకు ఇవ్వగలుగుతారా? ఐ జస్ట్ వాంటెడ్ టు నోట్ ఇట్. ఓకే, సో మీ క్వశ్చన్ ఇస్ ఫైన్. There are many shlokas actually. భగవంతుడు పలికినది మాక్సిమం శ్లోకాస్, ఆల్మోస్ట్ 500 శ్లోకాస్ వరకు భగవంతుడు చెప్తారు. అండ్ సంజయుడు దాన్ని ధృతరాష్ట్రకి రిపీట్ చేస్తున్నాడు. దట్ మీన్స్ సంజయ్ ఈస్ టెల్లింగ్ వాట్ కృష్ణ ఏదైతే చెప్తున్నాడు, అర్జున ఏదైతే పలుకుతున్నాడు, సంజయుడు యథారూపంగా ధృతరాష్ట్రకి చెప్తున్నాడు. ధృతరాష్ట్ర చెప్పింది ఒకటే ప్రశ్న, ఒకటే శ్లోకం కరెక్ట్, ఫస్ట్ శ్లోక ఆఫ్ భగవద్గీత. బట్ దాని తర్వాత సంజయ అక్కడ నుంచి డిస్క్రిప్షన్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరేమన్నారు, అందుకే తను అంటున్నాడు శ్రీ భగవాన్ ఉవాచ అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికాడు, కృష్ణుడు పలికాడు అని తను చెప్తున్నాడు. ఇఫ్ నాట్ ఆ పాయింట్ వచ్చేది కాదు, రైట్? అర్థమైందా? సో తను వీళ్ళకి డిస్క్రైబ్ చేస్తున్నాడు కాబట్టి ఈవెన్ సంజయ్ is speaking whatever Lord is speaking. అండ్ అర్జునుడివి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో 1, 2 అలా ప్రశ్నలు ఉన్నాయి. సో అలా ఆ ప్రశ్నలకి జవాబులు భగవంతుడు ఇస్తున్నాడు. సో దేర్ ఆర్ మెనీ శ్లోకాస్. అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు కానీ, సంజయ్ కానీ, అర్జునుడు కానీ వీళ్ళు ఏవైతే క్వశ్చన్స్ కానీ లేకపోతే రిపిటేషన్ చేశారో వాళ్ళు కూడా మన శ్లోకాస్ కింద కన్సిడర్ చేయొచ్చు అంటారా? అవి కూడా శ్లోకాస్ కింద కన్సిడర్ చేస్తారా అవుట్ ఆఫ్ మీరు 700 శ్లోకాస్? Yes. Because they are very important. 108 శ్లోకాస్ లో ఫస్ట్ శ్లోక ఇస్ ధృతరాష్ట్ర ఉవాచ. ఓకే, సో అంటే ధృతరాష్ట్ర పలికిన మాట. వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. We are not supposed to see them as a normal person. వాళ్ళు భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్స్. భగవంతుడి కోసం భగవంతుడు నటిస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా నేను వచ్చి నీతో పాటు నటిస్తాను అని వచ్చేసారు. సో దే ఆర్ నాట్ నార్మల్ పర్సన్స్. మనం అనుకుంటాం వాళ్ళు మానవులు, మనలాగే కష్టపడ్డారు సరే, భగవంతుడు వాళ్ళతో అలా ఆడించారు. ఇట్స్ నాట్ దట్ పాయింట్. వాళ్ళేది చేయలేదు. ఇట్స్ ఆల్ కృష్ణస్ గేమ్. మనందరికి ఎలా ఎగ్జాంపుల్ చూపించాలి, రైట్? మనకి ఎగ్జాంపుల్ సాధారణంగా ఊరికే చెప్తే మనకి అది అర్థం కాదు. మనకి ఏదైనా చూపిస్తేనే అర్థం అవుతుంది. అందుకే ఈ మహాభారత్ని చూపించారు మన కోసం. ఇంకో ఏవైనా ప్రశ్నలు ఉన్నాయండి? మాణిక్యం గారు, కొండారెడ్డి గారు, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే టోటల్ 701 శ్లోకాస్ అంటారమ్మా కదా. టోటల్ భగవద్గీతలో 701, అందులో శ్రీకృష్ణుడు చెప్పినటువంటివి 574. తర్వాత అర్జునుడు ఆయన క్వశ్చన్ అడిగింది, లేకపోతే ఆయన సంశయాల కోసం అడిగింది 85. సంజయ్ వాచ అని చెప్పేసి మధ్య మధ్యన అంటారు కదా, అది దట్ ఈస్ 41. ధృతరాష్ట్రుడు మాత్రం ఓన్లీ 1. ఫస్ట్ శ్లోక ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదావిత్సవ అని చెప్పేసి అడుగుతారు కదా. హిమకురుత సంజయ్ ఫస్ట్ శ్లోక. ఐ థింక్ దట్ ఈస్ మెయిన్. టోటల్ వచ్చేసి ఇట్ ఈస్ 701.
అవును. Oh. That is what I can know. If I am wrong, kindly correct it. No, No you're problem. very elder, sir. You're very elder to me. No. Young, here, no. Younger, yeah, I mean, elder, that is not the question. The jnana or the knowledge, what we are having with them compared to the, you are a very great, because I have seen, to my luck, I have seen, I have had the darshan of, Pikal darshan of, with the Bhakta Vedanta Prabhupada, in, Oh. I think that. Jai, Yes. Jai. Yes. Very Ma'am. happy. Yes, because I attended his lectures also. Oh. First, Wow. yes. Because I used to go 3 or 4 or 5 lectures. First, this thing was held in then I was studying in Koti, near Islamazar, Andhra Bank. So then this Swamiji has come there. So I attended their bhajans. And when I went to that, before the construction of that ISKCON temple in Hyderabad, I had his darshan. 3 or 4 times I had. I think I'm at least I'm that lucky. You're so fortunate. I should come and touch your feet, sir. Yes. Because we all are very eager to see Prabhupada, but we can't see. We can see him only in his Yes. lectures, through his Bhagavad Gita, and through the videos that Americans have shoot some videos. So only through that, mem చూడగలుగుతున్నాం. But you have seen him directly. So fortunate. Actually, this organization has come at that moment only. Yes. That you think that we were informed that the present this thing is on that place that belonged to G. Pullareddy. He was a very big businessman. He was having sweet shop also opposite to that. Yes, So Pullareddy. donated. That is what we came to know. Don't be perfect or not, but I could, as long as I was there in Koti, I used to attend so many times that ISKCON temple also. Hyderabad. I attended the bhajans, participated in the bhajans. I hope you become more serious in bhakti and become elevated to you can go back to Godhead in this life. That is all. Yes. Yeah. Any other questions? ఇంకేమైనా questions ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమీ లేవు ఇంకా. అంటే ప్రభుపాద గారివి నేను కూడా చూసాను, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. ఫారిన్ వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ క్వశ్చన్స్ చేశారు ప్రభుపాద గారిని, వాళ్ళు తెలుసుకున్నారు. అది నేను చూసాను అన్నమాట ఇంటర్వ్యూస్. అలాగే బుక్స్ లో కూడా ప్రింట్ అయ్యి వచ్చినాయి కొన్ని. ఇలా క్వశ్చన్ వేసినప్పుడు ప్రభుపాద గారు ఎలా జవాబు చెప్పారు, స్వామి ప్రభుపాద గారు, అవి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి అన్నమాట. ఆయన ఎంత ప్రచారం చేశారో యుఎస్ వెళ్ళి, ఆయన చాలా ఆ టైంలో యుఎస్ వెళ్ళి కృష్ణుడి గురించి చెప్పడం అంటే క్రిస్టియన్ మతం వాళ్ళకి విషయం కాదు. ఆ విషయం దాని మీద మేము చాలా అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మతమే గొప్ప అనుకున్న భావం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రిలీజియన్ ని, కృష్ణతత్వాన్ని బోధించడము, వాళ్ళందరూ చేంజ్ అవడం అనేది కూడా నిజంగా రియల్లీ గ్రేట్. ఆయన జేబులో ₹1 లేకుండా వెళ్ళామని అన్నారన్నమాట. అవన్నీ అప్పుడు విని మేము కూడా అనుకున్నాం, చాలా ఆశ్చర్యపోయాం. ఎంత ఆయన ఆ భగవంతుడి పంపిన ఆయన అని చెప్పి భగవత్ స్వరూపం అని అనిపించింది మాకు కూడా. మిమ్మల్ని చూస్తే కూడా ఇప్పుడు ఎలా మిమ్మల్ని చూస్తే మాకు కృష్ణుడిని చూస్తున్నట్లు ఉంది. నాకైతే మాత్రం చిన్న కృష్ణుడు మా ముందుకు వచ్చి చెప్తున్నాడు అనిపిస్తుంది. అంత ముద్దుగా నాకైతే అలాగే అనిపిస్తుంది. కృష్ణుడే నా ఎదురు కూర్చుని నాకు చెప్తున్నాడు అనిపిస్తుంది. సేమ్ అలాగే అనిపిస్తుంది. ఎవరో వచ్చి మాకు చెప్తున్నట్టు అనిపిట్లా. ఆ ఫేస్ అవన్నీ చూస్తే నాకు అలాగే అనిపించింది, కృష్ణయ్య వచ్చి చెప్తున్నాడు అని. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవద్గీతలో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, హౌ మెనీ టాపిక్స్ భగవంతుడు భగవద్గీతలో కవర్ చేస్తున్నారు. సో ముఖ్యంగా 5 టాపిక్స్. ఒకటి జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. సో there are 5 టాపిక్స్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీతలో 5 ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయి. ఒకటి జీవ, ఇంకొకటి ఈశ్వర,
ఇంకొకటి ప్రకృతి, మరియు కాల, ఇంకా కర్మ. సో జీవ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ ఇవన్నీ డిస్క్రైబ్ చేస్తూ భగవంతుడు సంపూర్ణ సృష్టిని అండ్ మొత్తం ఒక మానవుల కార్యం కానీ అన్ని టాపిక్స్ ని ఈ కంప్లీట్ 5 టాపిక్స్ లో మనం తెలుసుకోవచ్చు. సో వేరే టాపిక్స్ అన్ని ఈ టాపిక్స్ యొక్క సబ్ టాపిక్స్ అయిపోతాయి. చాలా భగవంతుడు ఈ 5 టాపిక్స్ ని చాలా డీప్ గా డిస్క్రైబ్ చేస్తారు అర్జునుడికి. సో మనం ఫస్ట్ గా తెలుసుకున్నాము జీవ అంటే ఏంటి. జీవ అంటే సోల్, ఆత్మ. తెలుగులో తెలుసుకోవాలంటే ఆత్మ. సాంస్కృత్ లో దాన్ని జీవ అని అంటారు. సో ఆత్మ యొక్క గాత్రాన్ని భగవంతుడు ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాడు. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ అంటే మన యొక్క కేశం యొక్క ఎడ్జ్ భాగం, దేన్ని మనం కెరాటిన్ అని కూడా అంటాం. సో ఆ కెరాటిన్ అన్న భాగాన్ని శతభాగస్య 100 భాగాలుగా దాన్ని కట్ చేసి ఆ 100th భాగం అంటే ఆ 100 భాగంలో ఒక్క భాగాన్ని తీసుకొని ఆ ఒక్క భాగాన్ని ఇంకా 100 పార్ట్ చేస్తే ఆ వచ్చే ఒక్క భాగం యొక్క సైజ్ మన ఆత్మ సైజ్. సో దాట్ మచ్ ఇస్ ద సైజ్ ఆఫ్ ఎ సోల్. సాధారణంగా అందరు అనుకుంటారు మనం ఆత్మ ఇక్కడ ఉంది అని అంటే మనం మైక్రోస్కోప్ ఏదో వేసి ఒకరి మనసులో హార్ట్ ని కట్ చేసి చూస్తే మనకు దొరుకుతుందేమో అని. నో, ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ మన దగ్గర అంత లెన్స్ లేవు. ఆల్దో మనకి ఆత్మని చూసేటంత లెన్స్ ఉన్నా ఆత్మ పంచభూతం యొక్క స్టేట్ లో లేదు. ఆత్మ పంచభూతాలతో చేసినది కాదు, ఆత్మ దివ్యమైనది. సో దివ్యమైన దాన్ని చూడడానికి దివ్యమైన చక్షులు కావాలి, అంటే దివ్యమైన కళ్ళు కావాలి. సో అలా ఆత్మని ఒక వ్యక్తి చూడలేడు. సో అలాగే భగవంతుని కూడా చూడలేడు, బికాస్ భగవంతుడు మన ఈ పంచభూతాలతో తనని మనం చూడలేం కాబట్టి తను దీనికంటే అతీతంగా ఉన్నాడు. సో లిమిటెడ్, ఈజ్ నాట్ లిమిటెడ్, చాలా అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ వ్యక్తిని మనం ఈ లిమిటెడ్ ఐస్ తో చూడలేము. సో మనం కంటిన్యూ చేద్దాము. జీవ యొక్క గాత్రాన్ని చెప్పారు, రైట్? మరియు జీవ ఒక్క దేహం నుంచి ఇంకో దేహానికి ఎలాగైతే గాలి ఒక సుగంధాన్ని ఒక్క జాగ నుంచి ఇంకో జాగ దగ్గరికి ఎలా తీసుకెళ్తుందో అలాగే ఆత్మ కూడా అది కర్మ అన్న గాలిలో అది ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఒక్క దేహం నుంచి ఇంకో దేహానికి దాని కర్మ, అది చేసిన కర్మ ప్రకారం అది ఇప్పుడు మనముండే ఈ దేహంలో ఎలాంటి కర్మలు అయితే చేస్తామో అలా ఈ దేహం నుంచి ఇంకో దేహానికి అది చేంజ్ అవుతుంది. ఒక ఆత్మకి ఈ భౌతిక జగత్తు నుంచి ఎప్పుడు ముక్తి దొరుకుతుందంటే ఎప్పుడు అది పరమాత్మ యొక్క ఆశ్రయాన్ని స్వీకరిస్తుంది. సో అదే మన నెక్స్ట్ టాపిక్, ఈశ్వర. ఈశ్వర అంటే మనం అనుకుంటాము శివ అని. నో, ఈశ్వర అంటే అర్థం కంట్రోలర్. ఎవరైతే కంట్రోల్ చేస్తారు ఆయన్ని ఈశ్వర అని అంటారు. సో శివుడిని ఈశ్వర అని అనడానికి కారణం తను డిస్ట్రక్షన్ అంటే వినాశానికి తను ఈశ్వరుడు కాబట్టి, అని వినాశాన్ని తను కంట్రోల్ చేస్తాడు కాబట్టి హీఈస్ ఆల్సో కాల్డ్ ఈశ్వర. సో ఈశ్వర అంటే ఈ సంపూర్ణ సృష్టిని ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఈశ్వర అని అంటారు. సో ఆ ఈశ్వరుడు ఈ సంపూర్ణ సృష్టిని వేరే వేరే భాగంగా ఒక్కొక్కరికి తన శక్తిని ఇచ్చి ఆ శక్తి ద్వారా తను ఈ సంపూర్ణ సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు. ఎలాగైతే ఒక కంప్లీట్ కంట్రీకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఆ ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నో మంది మినిస్టర్లు వర్క్ చేస్తారు అండ్ వాళ్ళు ఆ ప్రదేశాన్ని
వాళ్ళు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు పొలిటీషియన్స్ అలా లేరనుకో, బట్ స్టిల్. సో వాళ్ళు ఆ ప్రదేశాన్ని వాళ్ళు కరెక్ట్ గా అక్కడ ఫంక్షనింగ్ కరెక్ట్ గా అవుతుందా లేదా వాళ్ళు చూసుకోవాలి. సో అది మినిస్టర్ల యొక్క కార్యం. అలాగే భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడి కింద ఎన్నో మంది ఈశ్వరులని భగవంతుడు సృష్టిస్తాడు. అలా సృష్టించిన ఆ అన్ని ఈశ్వరులు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ని, ఒక్కొక్క కార్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. సో ఇది ఇలా. సో ఎలా అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర 3 people. సో బ్రహ్మ సృష్టి కోసం, విష్ణు మొత్తం దాన్ని మెయింటైన్ చేయడానికి కోసం, ఇంకా శివ చేసిన సృష్టిని వినాశాన్ని చేద్దాం. సో ఇలా వాళ్ళు ఒక్కొక్కరుగా కంట్రోలర్స్ అవుతారు. ఈ భౌతిక జగత్తుకి కంట్రోలర్ దుర్గా. మనం అంటాం కదా, దుర్గా షీఈస్ వెరీ స్ట్రాంగ్, మహామాయ అని అంటాం. సో ఎందుకు దాన్ని మహామాయ అంటారు అంటే తను ఈ భౌతిక ప్రకృతిని తను చూసుకుంటుంది కాబట్టి. సో దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ టాపిక్, ప్రకృతి. సో ప్రకృతి అంటే ఇప్పుడుండే ఈ భౌతిక జగత్తు, లేదా ఇప్పుడు మనం కళ్ళారా చూసే ఈ ప్రకృతి అని అంటారు. ప్రకృతి ఒక స్త్రీ రూపం, అది ఒక స్త్రీ రూపం. భగవంతుడికి వివిధ శక్తులు ఉన్నాయి. అందులో ఒక శక్తి అంతరంగ శక్తి, ఇంకొకటి బహిరంగ శక్తి. అంతరంగ శక్తి సుభద్ర, భగవంతుడి యొక్క చెల్లి, మరియు బహిరంగ శక్తి ఈ సంపూర్ణ భౌతిక జగత్తుని చూసుకునే తల్లి, తను దుర్గా. దుర్గా ఈ భౌతిక జగత్తులో వచ్చే ప్రతి ఒక్క జీవికి తను పనిష్మెంట్ ఇస్తుంది. ఆ పనిష్మెంట్ తను వివిధ శక్తుల ద్వారా ఇస్తుంది. సో మనం ఎప్పటికీ చూస్తామో దుర్గా దగ్గర ఒక త్రిశూలం ఉంటుంది. మీకు తెలుసా త్రిశూలం యొక్క 3 భాగాలు ఏవేవి చూపిస్తాయో? వాట్ డస్ ఇట్ డిపిక్ట్? యాక్చువల్లీ అది జస్ట్ ట్రిడెంట్ లా షేప్ లో వస్తుంది. యా, మిడిల్ విల్ బి లిటిల్ బిట్, యా పైన ఉంటుంది. ఈ దుర్గా యొక్క త్రిశూలం మనకి మిజరీస్ అంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా, లేదా అన్య జీవుల ద్వారా, మరియు అన్య దేవతల ద్వారా మనకి పనిష్మెంట్ ని ఇస్తుంది. షీ గివ్స్ మిజరీస్. సో అది ఈ త్రిశూలం డిపిక్ట్ చేస్తుంది. సో ఈ భౌతిక 3 గుణాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు. ఒకటి సత్వ, రెండోది రజో, ఇంకొక సత్వగుణ, రజోగుణ, తమో గుణం. ఈ 3 గుణాలు మనకి రోజు మొత్తానికి మనల్ని ఎప్పటికీ ఎంటాంగిల్ చేస్తాయి. సో ఎందుకు అంటే మనం ఈ భౌతిక ప్రకృతి నుంచి మనం బయటపడాలి అని అంటే మన స్వప్రయత్నం ఏదైనా ఉండాలి, రైట్? మనం దేంట్లో అయితే సక్సెస్ కావాలో మనకి ఒక స్వప్రయత్నం అన్నది ఉండాలి. సో దాన్ని దుర్గాదేవి మనల్ని ఇలా బంధించి వీళ్ళు ఈ బంధం నుంచి ముక్తి చెందుతారా లేదా అన్నది తను చెక్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ ని చూపిస్తున్నాను మీకు స్క్రీన్ లో. సి దిస్ ఇస్ కృష్ణ. ఇది కృష్ణ. ఇది సత్వ, రజో మరియు తమో గుణం. ఈ 3 గుణాల వల్ల వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. దే ఆర్ బోత్ ఆర్ ఫైటింగ్. ఈ 3 గుణాల వల్ల వాళ్ళు ఒక హ్యూమన్ ని బొమ్మల్లాగా ఆడిస్తున్నారు, రైట్? సో అలాగే మన జీవితంలో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ 3 గుణాలు మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి.
సత్వగుణం. సత్వగుణం అంటే ఏంటి? సత్వగుణంలో ముఖ్యంగా ఒక వ్యక్తి జ్ఞానం. సత్వగుణం జ్ఞానాన్ని సూచిస్తుంది. ఎవరికైతే నాలెడ్జ్ ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంటారు, వాళ్ళకి పుణ్య కార్యాలు చేయాలంటే ఇష్టం, కర్మకాండ యొక్క కార్యాలు చేస్తారు. వాళ్ళు ఏదో చిన్న పాజిటివ్ అపేక్ష వాళ్ళు మనసులో పెట్టుకుని ఉంటారు. సో అలాంటి వ్యక్తి తను సత్వగుణంలో ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ సత్వగుణం యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. మరియు రజోగుణం. రజోగుణం ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, తను ప్రతి క్షణం ఏదో పొందాలి అన్న ఇచ్చతో ఉంటాడు. ఏదో పొందాలి, ఏదో చేయాలి. సో తన సాటిస్ఫాక్షన్ కోసం తను కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను పుణ్యకార్యాలు చేసిన ఆ పుణ్యకార్యాల నుంచి ఏదో ఒక ఫలం రావాలి అని తను ఆశిస్తాడు. సో ఇలా ఉండే ఈ వ్యక్తి అంటే తిను చాలా చంచలంగా ఉంటాడు. ఈజ్ నెవర్ స్టేబుల్. ఇదంటే ఇది, అదంటే అది, జంపింగ్ అక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ. సో మనకు ఉంటుంది కదా సమ్ టైమ్స్ థాట్స్, నేను ఇప్పుడు పానీపూరి తినాలి, లేదు నేను కచోరీ తింటా, లేదు నాకు ఈ ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టం. సో అవర్ మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ జంపింగ్ ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. సో అలా ఇది రజోగుణం యొక్క ప్రభావం లేదా రజోగుణం యొక్క లక్షణాలు అని తెలుసుకోవచ్చు. తమోగుణం. తమోగుణం శుద్ధంగా అంధకారాన్ని సూచిస్తుంది. ఎక్కడ నాలెడ్జ్ అన్నది కొద్దిగా కూడా లేదు. మనం చూసాము రజోగుణంలో కొద్దిగా నాలెడ్జ్ ఉంది, కానీ అది కొద్దిగా మిక్స్ అయింది, తన స్వ ఇచ్చతో అది కొంచెం మిక్స్ అయింది. బట్ తమో గుణంలో దర్ ఇస్ నో నాలెడ్జ్. ఉన్న నాలెడ్జ్ కూడా అది ఏమంటారు, వాళ్ళ ఇచ్చ ప్రకారం నడుచుకుంటుంది అన్నమాట. ఎవరైతే ఎక్కువగా నిద్రిస్తారు, డల్ పీపుల్, చాలా డల్ గా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ థింగ్స్ కావు. చూస్తాం కదా కొందరు వ్యక్తికి ఏమంటారు, మద్యపానం చేస్తూ అన్ని ఏదో బాగా అని చెప్తే కూడా వాళ్ళకి ఏ తలకెక్కదు. ఎందుకు? వాళ్ళ గుణం అది. సో వాళ్ళు ఉండేది తమో గుణం కాబట్టి, సో ఎంత మనం ప్రయత్నించినా ఆ గుణం నుంచి వాళ్ళు ఇచ్చ చేసుకొని వాళ్ళు బయటికి రావాలి. సో ఇప్పుడు మనం చూసాం కదా తమో గుణం రజోగుణం అన్ని ఇలా పెట్టుకొని ఆడిస్తున్నాయి. సో ఆ తమో గుణం యొక్క థ్రెడ్స్ ని వాళ్ళు కట్ చేసుకోవాలి ఏదో కొద్దిగా ప్రయత్నం చేసి. దెన్ ఓన్లీ వాళ్ళు ఉత్తమ గుణాలకి వాళ్ళు స్టెప్ కావచ్చు. సో ఇది తమో గుణం యొక్క ప్రభావం. సో తమో గుణంలో ఉండే వ్యక్తి నిజంగా జీవితంలో చాలా చాలా కష్టపడతాడు, బట్ అది కష్టమని తనకు అర్థం కాదు. సో కొందరు మనం చూస్తాము, లైక్ నార్మల్ గా మేము ప్రీచింగ్కి వెళ్ళినప్పటికీ కూడా చెప్తామన్నమాట, మీ లైఫ్ లో చాలా డిఫికల్టీ ఉందండి, సో మీరు ఎలాగైనా కొద్దిగా ఏదో నాలెడ్జ్ పెంచుకొని కొద్దిగా రీడింగ్, కొద్దిగా చాంటింగ్, కొద్దిగా భగవంతుడి సేవ మీకు అయినంత వరకు మీరు చేసి మీ లైఫ్ ని ఏదో బాగుపరచుకోండి అంటే, మాకు అవన్నీ సజెషన్స్ ఇవ్వదమ్మా, నావల అవేం కాదు, సో నేనే దొరికానా నీకు ఇవన్నీ చెప్పడానికి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. లేదా మేము బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళినప్పటికీ భగవద్గీత బుక్ తీసుకోండి అంటే, అరే దీనికి 250 రూపీస్ పెట్టాలా అండి, దీని ప్లేస్ లో మాకు ఏదైనా వస్తుందిలే. సో నార్మల్లీ ఇప్పుడు 300 అయింది, భగవద్గీత రేట్ ఇంక్రీజ్ అయింది అఫ్ కోర్స్, బికాజ్ అన్ని రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, మాకు జిఎస్టీ అన్ని పడుతున్నాయి. బట్ ఇలా చెప్పడం వల్ల జనాలు ఏమంటారు, ఓ దానికోసం పెట్టాలా, లేదు నాకు దాని ప్లేస్ లో నాకు మందే ఎక్స్ట్రా వస్తుందండి, 300 రూపీస్ నాకు రోజు 100 రూపీస్ ఒక మందు వచ్చేస్తుంది, నేను ఎందుకు తీసుకోవాలని దే క్వశ్చన్స్ బ్యాక్. సో ఇది తమో గుణంలో ఉండే వ్యక్తుల గుణాలు. సో ఇది తమో గుణం యొక్క లక్షణాలు. సో ఇది మనం తెలుసుకున్నాము. హౌ మెనీ టాపిక్స్? జీవ, ఈశ్వర, ప్రకృతి. ఓకే, ఈ 3 టాపిక్స్ ని కవర్ చేసాం. ఇప్పుడు కాల. సో లెట్ us know what is కాల. కాల అంటే సంస్కృత పదంలో కాల అంటే టైం అని అర్థం.
టైం అన్నది మనం సాధారణమైనది లేదా భౌతికమైనది అని అనుకోవద్దు. భగవంతుడు 15వ అధ్యాయంలో స్పష్టంగా తెలుపుతున్నాడు, కాల అంటే నేను, ఐఎమ్ ద టైం. సో భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు, ఐఎమ్ ద టైం. సో ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరైతే కాలాన్ని దుర్వినియోగపరుస్తారో వాళ్ళు నిజంగా సక్సెస్ ని పొందరు. దే నెవర్ గెయిన్ సక్సెస్. అందుకే అంటారు కదా, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఏదైనా కొద్దిగా ఏదైనా పని చేయి, లేదా ఏదైనా చదువు. వేస్ట్ యువర్ టైం. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి వెళ్తే వాపస్ రాదు. వై? బికాస్ ఇట్ ఈస్ లార్డ్. అది స్వయం భగవంతుడే కాబట్టి మనం దాన్ని ఎప్పటికీ చెడ్డగా ఉపయోగించొద్దు. కాల. సో కాల అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఈచ్ బిట్, మన లైఫ్ లో ఈచ్ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ క్షణం ఇలా వెళ్ళిపోయింది అని అంటే మనం తిరిగి దాన్ని ఎలా అడిగినా తీసుకురాలేము. వి కాంట్ టేక్ ఇట్ బ్యాక్. మనం దేన్నైనా కొనొచ్చు ఈ జీవితంలో, దేన్నైనా. వికే ఇంకొకరి మనసును కూడా గెలుచుకోవచ్చు విత్ మనీ, రైట్? మనకి ఏదో శ్రీమంతం ఉంది అని అంటే అట్లీస్ట్ సంబడి విల్ గెట్ ఇంప్రెస్డ్. ఎవరికైతే పైసలు అంటే చాలా ఏంటి ధనం పట్ల వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటే ఈవెన్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. బట్ హౌ విల్ యూ గెయిన్ టైం? ఒక్కసారి టైం మన చేయి జారిపోయింది అని అంటే ఇట్ నెవర్ కమ్స్. సో టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి మన జీవితాల్లో కావాల్సిన సాక్షాత్కారం కూడా కాలమే చేయిస్తుంది, సమయమే చేయిస్తుంది. అంటారు కదా, వెన్ టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ రివీల్ అంటారు సమ్ టైమ్స్. వై? బికాస్ కాల ఈ స్వయం భగవంతుడు. సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, కర్మ. కర్మ అంటే వర్క్ అని అర్థం. కర్మలో 3 రకాల కర్మలు ఉన్నాయి. అకర్మ, వికర్మ మరియు కర్మ. దేర్ ఆర్ 3 kinds of కర్మస్. ఇవన్నీ మనం డీటెయిల్ గా తర్వాత చర్చ చేద్దాము. సో అకర్మ మరియు వికర్మ చేయడంలో ఒక వ్యక్తి తన బంధనానికి లోపడతాడు. పుణ్యకార్యం చేస్తే పుణ్యాన్ని అనుభవించాలి, పాపకార్యం చేస్తే పాపాన్ని అనుభవించాలి. కానీ ఎవరైతే ఒక వ్యక్తి కర్మని చేస్తాడో ఆ వ్యక్తి తను ముక్తిని చెందుతాడు. సో కర్మ అనంటే భగవంతుడి సేవ. సో భగవంతుడి సేవని కర్మ అని అంటారు. సో అకర్మ మరియు వికర్మ ఇవి 2 పుణ్య మరియు పాపకార్యాలు. పుణ్య కార్యాలు అంటే దానం చేయడం, లేదా ఇంకొకరికి మంచి సలహాలు ఇవ్వడం, లేదా స్కూళ్ళు కాలేజీలు కట్టించడం, లేదా వృద్ధులకి సహాయం చేయడం, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడం. మనకి ఎవరైనా భిక్షుకులు వచ్చినప్పటికి వాళ్ళు భిక్షని అడిగితే వాళ్ళకి తృప్తి చెందడం. సో ఇవన్నీ పుణ్యకార్యాలు. పాపకార్యాలు అంటే మనందరికి చాలా బాగా తెలుసు. సో పాపకార్యాలు మీన్స్ ఇంకొక మనసుని నొప్పించడం కూడా ఒక పాపకార్యం. సో పాపకార్యంలో చాలా రకాల పాపకార్యాలు ఉన్నాయి. దానిలో మనం డీప్ డైవ్ ఇప్పుడు అయ్యాము, జస్ట్ సంక్షిప్తంగా నేను చెప్తున్నాను. సో పాపకార్యాలు మనం ఆత్మ సాక్షాత్కారాన్ని మనం చనిపోయినా అది కూడా ఒక పాపమే, మనం మన చేతులారా చేసుకునే పాపం అని శాస్త్రం తెలుపుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏమంటారు, సూసైడ్, స్పిరిచువల్ డెత్ అంటారు దాన్ని. ఎందుకు అనంటే ఒక వ్యక్తి సాక్షాత్కారాన్ని పొందకుండా, భగవంతుడు ఎవరని తెలుసుకోకుండా వాళ్ళు చనిపోతే దాన్ని స్పిరిచువల్ డెత్ అని అంటారు. సో దిస్ completes our 5 topics.
శివ, ఈశ్వర, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 టాపిక్స్ దీనిలో డీప్ గా డిస్క్రైబ్ చేస్తూ వెళ్తే మనకి సృష్టి మొత్తంలో ఏముంది, ఈ సృష్టికి కారణం ఏంటి, ఎవరు ఈ సృష్టిని నడిపిస్తున్నారు, ఈ భౌతిక శరీరం అంటే ఏంటి, దీనిలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఎలా అవి కార్యాలు చేస్తాయి, మరియు జతకి మనమెందుకు ఇక్కడ పుట్టాము, మనం ఇక్కడ పుట్టడానికి కారణం ఏంటి, మరియు మనకి ఇలా కష్టాలు ఎందుకు వస్తుంది. దిస్ ఇస్ ఈ అన్ని ప్రశ్నలకి ఒక క్లియర్ కట్ ఆన్సర్స్ కృష్ణ ఇస్తున్నాడు. సో దిస్ ఇస్ కంప్లీట్ భగవద్గీత. ఎవరైతే ఒక వ్యక్తి, భగవంతుడు దీన్ని వివరిస్తున్నాడు ఇన్ భగవద్గీత, ఎవరైతే ఒక వ్యక్తి ఈ సంపూర్ణ సబ్జెక్ట్ మ్యాటర్స్, ఈ మ్యాటర్స్ తెలుసుకుని సాక్షాత్కారాన్ని పొంది నాకెవరైతే శరణులు అవుతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా నా ధామాన్ని చేరుతాడు, అందులో ఎలాంటి సంశయము లేదు అని అంటారు. జతకి ఎక్కడైతే ఈ భగవద్గీతాన్ని చదువుతారు, లేదా ఈ భగవద్గీతాన్ని ప్రచారం చేస్తారు, లేదా వింటారు, అక్కడ స్వయం భగవంతుడు ఉంటాడు. 18th చాప్టర్ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్ మతిర్మమ. సో ఎక్కడైతే భగవంతుడు ఉంటాడు అక్కడ విజయం ఉంది, అక్కడ అర్జునుడు ఉన్నాడు, అండ్ జొతికి ధ్రువానీతిర్ మతిర్మమ. సో అది మనల్ని భగవంతుని ధామానికి కంప్లీట్ గా చేరుస్తుంది. సో ఇట్ టేక్స్ us టు ద అబ్సల్యూట్ రియలైజేషన్. సో ఇప్పుడు వరకు కవర్ చేసిన టాపిక్ లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇది ప్రకృతిలో మీరు 2 చెప్పారండి, అంతరింగ ప్రకృతి, బహిరంగ ప్రకృతి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. అంతరింగ శక్తి, బహిరంగ శక్తి. బహిరంగ శక్తి. సో ఈ సుభద్ర గురించి మీరు చెప్పలేదు. సుభద్ర అంటే అది ఏంటండి? అంతరింగ శక్తి అంటే సుభద్ర. సుభద్ర సిస్టర్ అనేసి అన్నారు, యోగం అని అంటారు, చెల్లి. సో మనం పూరి జగన్నాథ్ కి వెళ్తే అక్కడ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర 3 డీటీస్ ని చూస్తాం. సో జగన్నాథ్, సుభద్ర, అందులో సుభద్ర మయ్య ఎవరైతే భగవంతుడి చెల్లిలా అవతరిస్తుంది, తను ఆ ఆధ్యాత్మిక ప్రకృతిని నియంత్రిస్తుంది. షీ ఈస్ ద వన్ హూ ఆధ్యాత్మిక శక్తి. దాన్ని యోగమాయ అని అంటారు. సో యోగమాయ గురించి తెలుసుకోవాలి అంటే టు ద భగవద్గీత లెవెల్, యోగమాయ అంటే దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి మనం శాస్త్రంలో ఇంకా డీప్ గా స్విమ్ చేయాలి. సో భగవద్గీత విల్ గివ్ అస్ ఈ మటీరియల్ వరల్డ్ గురించి, ఈ కష్టాల గురించి ఇవి డిస్క్రైబ్ చేస్తుంది. బట్ ఆధ్యాత్మికతని యొక్క ఇంట్రడక్షన్ నైస్ ప్యూర్ డివోటీ, వి షుడ్ జంప్ ఇన్ టు భాగవతానికి మనం వెళ్ళాలి. సో దట్ ఈస్ వేర్ క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఈస్ యోగమాయ, దాన్ని కంట్రోల్ చేస్తుంది, హౌ డు షీ కంట్రోల్, అక్కడ మనకి తెలుస్తుంది. సుభద్ర అంటే వివాహం చేసుకున్నది అర్జునుడు వివాహం. ఈ సుభద్ర వేరు, కృష్ణుడి చెల్లినే పెళ్లి చేసుకుంటాడు అర్జునుడు. అందుకే అభిమన్యుకి అంత మంచి ట్రైనింగ్ దొరుకుతుంది. అభిమన్యు సుభద్ర కొడుకు అంటే ఇప్పుడు తను మామయ్య కాబట్టి చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. హీ గివ్స్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్. ఈ చక్కటి ఉంటుంది అర్జునుడికి.
సారీ అభిమన్యు. ఇప్పుడైతే కూడా మనం Ah. అభిమన్యు పేరుని చాలా గ్రేట్ గా తీసుకుంటాం. వై? బికాస్ కృష్ణ మేడ్ హిమ్ వెరీ గ్రేట్. సుభద్ర యొక్క కొడుకు. నైస్ నేమ్. అంటే సుభద్ర గురించి ఎక్కువ వినడం తక్కువ విన్నది. రైట్. మనకి శాస్త్రాల్లో ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇప్పుడు జనరల్ గా మనం విన్నప్పటికీ ప్రతి ఒక్కరి గురించి డిస్క్రిప్షన్ లేదు. బట్ నేను ఎప్పుడు ఇస్కాన్ కి వచ్చాను, ఐ వాజ్ వెరీ యంగ్, చాలా యంగ్. బట్ నాకు చాలా డౌట్స్ ఉండేది. కూడా కంప్లీట్ వరల్డ్ ఉంది, స్టార్స్ ఉన్నాయి, ఒకవేళ మేమే లేకపోతే ఈ ప్రపంచమే ఇది ఎలా ఉండే వాళ్ళు అన్నమాట. దానికి ఎప్పటికీ ఆన్సర్ లేదు. సో భగవద్గీత చదవడం మొదలు స్టార్ట్ చేసినప్పుడు దెన్ నాకు స్లోగా నా డౌట్స్ క్లారిఫై కావడం మొదలు పెట్టింది. సో దట్ ఈస్ వేర్ నేను ఇంకా నేర్చుకోవాలి. సో స్టిల్ నా లెర్నింగ్ స్టాప్ కాలేదు, స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. Any other questions? Sir. Yes, sir. No, please continue. I was just asking. Like actually, the session is like 4:30 to 5:30, and after this we have the session of Konda Reddy. He will be talking about Bharatam. We will try to wind up in under 5 to 10 minutes. Yeah, I'm ready to wind up because I have completed. Completed. Yeah. I actually saw the time. Yeah. I'm little, into So time. we do not want you to stop, but we have to follow the time frame and this thing. That is the Yes. reason, and we'll be very happy to again see you for the next session as well on the next Sunday. So I will talk to you once this session gets over. That's right. Yeah. So we are very happy that you have come and you honored our request, and you took such a wonderful session, and we are very happy. And yes, we have 5 minutes time. So anybody ఎవరైనా క్వశ్చన్స్ అన్న అడగాలనుకుంటే వాళ్ళు అడగచ్చండి. సో పాలికా గారు ఆన్సర్ చేస్తారు. చాలా బాగుందండి, కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస బాగుంది మాకు. జిజ్ఞాస కలుగుతుంది. నెక్స్ట్ ఇంకా మీకు కొత్తగా ఇంకా ఏం తెలుసుకోవాలి, తెలియని విషయాలు చాలా ఉన్నాయి. Yes, sir. Just give me 1 second. Yes. So ఆ విధంగా Thank you very much అండి. So సెలవు తీసుకుంటాను. Yeah. హరే Thank you, కృష్ణ. Hare Krishna. Thank Hare you. Krishna. Thank you very much.